నమస్కారం. ఆర్టీఐ 9 న్యూస్ కి స్వాగతం. సంగారెడ్డి జిల్లా రాజకీయ సమీకరణాలలో నాయి బ్రాహ్మణులు ముందుండి ఉనికిని చాటాలని నాయి బ్రాహ్మణ సంఘం సంగారెడ్డి జిల్లా అధ్యక్షులు నాగభూషణం, పట్టణ అధ్యక్షులు లకుడాలం మాణిక్ ప్రభు, ఎంప్లాయీస్ అసోసియేషన్ అధ్యక్షులు యాదయ్యలు పేర్కొన్నారు. ఇటీవల జరిగిన గ్రామ పంచాయతీ ఎన్నికల్లో గెలుపొందిన నాయి బ్రాహ్మణ సర్పంచ్లు, ఉప సర్పంచ్లు, వార్డు మెంబర్లకు బుధవారం నాయి బ్రాహ్మణ సేవా సంఘం పట్టణ కమిటీ కార్యాలయంలో ఆత్మీయ సన్మానం చేసి మాట్లాడారు. మనిషి పుట్టుక నుండి చావు వరకు ప్రతి పనిలో ముందుండే నాయి బ్రాహ్మణులు రాజకీయ రంగంలో మరింత ఎదగాల్సిన అవసరం ఉందన్నారు. నాటి కాలంలో నాయి లైన నందవంశ రాజులు రాజ్యాలను ఏలారని గుర్తు చేశారు. నిస్వార్థ ముఖ్యమంత్రిగా సేవలందించిన నాయి బ్రాహ్మణ కర్పూరి ఠాకూర్ స్ఫూర్తితో నాయిలందరూ రాజకీయంగా మరింత ఎదుగుదలకు కృషి చేయాలని సూచించారు. రాజకీయాలలో అనిశ్చితత్వం కొరబడటం రాజకీయ సమీకరణాల ఆవశ్యకతను సూచిస్తుందన్నారు. జిల్లాలో పోటీ చేసిన నాయి బ్రాహ్మణులు అందరూ గెలుపొందడం, పోతులూరి వీరబ్రహ్మం కాలజ్ఞానం మేరకు భవిష్యత్తు రాజకీయాల్లో నాయిలు ముందుంటారని సూచిస్తుందన్నారు. అవకాశం ఉన్న ప్రతి స్థానంలో రాజకీయంగా నాయి బ్రాహ్మణులు పోటీలో ఉండాలని సూచించారు. గెలుపొందిన నాయి బ్రాహ్మణ నాయకులు వృత్తిదారుల ఎదుగుదలకు కృషి చేయాలన్నారు. సమాజంలో నాయిలు అస్పృశ్యతకు లోను కాకుండా మరింత సంఘటితం కావాలని సూచించారు. ఈ కార్యక్రమంలో జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ శివకాంతం, జిల్లా నాయకులు వీరన్న, సత్యం, ఆంజనేయులు, మురళి, ఉద్యోగ సంఘాల అధ్యక్షులు కిష్టయ్య, సుధామణి, పట్టణ అధ్యక్షులు దత్తాత్రి, వర్కింగ్ ప్రెసిడెంట్ సాయినాథ్, సహాయ కార్యదర్శి మురళి, పెంటయ్య, స్వాగత్ ప్రభు, హనుమంతు, చరణ్, రాము, మండల అధ్యక్షులు, ఉపసర్పంచ్లు, వార్డ్ మెంబర్లు తదితరులు పాల్గొన్నారు. ఆర్టీఐ 9 న్యూస్, సంగారెడ్డి జిల్లా స్టాపర్ మన్నె మల్లేశం. రేపొద్దున జెడ్పీటీసీ కావచ్చు, రేపొద్దున ఎమ్మెల్యే కావచ్చు, ఎంపీ కావచ్చు, జిల్లా పరిషత్ చైర్మన్ కూడా అయ్యే అవకాశాలు ఉంటాయి. అందరం కూడా ఐక్యంగా రాజకీయ పార్టీలు మన ఐక్యం బలాన్ని చూసి స్వాగతం పలుకుతాము. ఈనాటి కాలంలో మన జిల్లా నాయకులు, మన కాంగ్రెస్ టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులు పిలిచి టికెట్లు ఇవ్వడానికి అవకాశం ఉంది ఈసారి మనకని మన సాయన ఇంతకు ముందే చెప్పిండు నాకు. ఇది దేనికోసం వచ్చింది ఇట్లాంటి అవకాశం? మన ఐక్యత, మన బలం చూపెట్టినప్పుడే వస్తుంది. కాబట్టి మనం అందరం ఐక్యంగా ఉండాలి. ఐక్యంగా ఉండి సర్పంచులు అందరూ తమ పదవికి న్యాయం చేసే విధంగా పనిచేయాల్సిందిగా కోరుతా ఉన్నా. ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ ధన్యవాదాలు, నమస్కారం. కార్యక్రమాలను చూసి ఎదుటి వానికి దడ ఉట్టుకొచ్చి, ఇక నేను పేరు తీసుకోదలుచుకోలేదు కానీ దడ ఉట్టి కాళ్ళల్లో కట్టబెట్టడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు కొంతమంది. ఆ కట్టబెట్టే ప్రయత్నం తిప్పికొట్టంగా వ్యూహం మన దగ్గర ఉన్నది. మా మారేపల్లి నరసింహాన్ని ఒక్కడు జాలుతానికి అదేవిధంగా ఈనాటి కార్యక్రమంలో ఇంతమంది ఘనంగా సత్కరించుకుంటూ ఉంటే, సన్మానం చేస్తూ ఉంటే ఎదుటోళ్ళు కూడా కొంతమంది చెడగొట్టడానికి ఉంటారు. ఈ స్థాయిలో ఇంతమంది తేవడానికి, ఇంత ఘనంగా చేయడానికి అనేక కారణాలు. దీనికి వెనుక కష్టం ఎందుకుందనేది ఇక్కడున్న నాయకులకు ప్రతి ఒక్కరికి తెలుసు. ఈరోజు ఇంత ఘనంగా గత సంవత్సరం సంది మీరు వెనుకకు తిరిగేసుకుంటే మా అక్క సుధమానక్క, మా యాదయ్య సారు, మా శివకాంతం సారు, మా భూషణం సారు, మా దత్త సారు లేడు, మా ప్రభన్న, మా సాయినాథ్ అన్న, అనేక మందికి రాత్రింబగళ్ళు రేయింబగళ్ళు కష్టపడుతూనే ఉన్నారు. ఇప్పటికీ సంఘం కోసం, కులం కోసం, దేనికోసం మనం ఇలా చేయడం వల్ల మాకేమైనా వస్తుందా, నాయకులకు ఏమైనా వస్తుందా, జిల్లా నాయకులకు ఏమైనా వస్తుందా అంటే లేదు. కేవలం ఏంటి, మన కులం గౌరవంగా నిలబడాలి. మన కులం సమాజంలో నిర్వీర్యంగా నాయి బ్రాహ్మణ కులం అనేది ఒకటి ఉన్నది. అది ఐక్యంగా ఉన్నది, అది ఘనంగా ఉన్నది. నాయకులు ఉన్నారు, అందరూ ఉన్నారు. అందరూ మంచిగా ఇతర కులాలతో పోలిస్తే ఇప్పుడిప్పుడే మనం ముంగటికి పోతా ఉన్నాం. ఆ పోతా ఉన్న దాని సమయం చూసి ఎవడో ఒకడు కాళ్ళల్లో కట్టబెట్టే ప్రయత్నం చేస్తూ ఉంటే భరించడానికి ఇక్కడ ఎవడు లేడు. ఇది మాత్రం తప్పకుండా సహించేది లేదు. మేము కూడా ఖచ్చితంగా మా వ్యూహాలు మాకుంటాయి. మీరు ఏం చేయదలుచుకున్నారో మీతో సాధ్యం కాదని కూడా మరొకసారి తెలియజేస్తాం. హాజరైన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు. అట్లాగే మా జిల్లా ప్రధాన కార్యదర్శి హనుమంత్ రెడ్డి గారు, అలాగే మా ఉపాధ్యక్షులు ప్రకాష్ గారు, గౌరవ అతిథి పూసా సయ్యద్ యూసుఫ్ గారు, వజీర్ సాబు గారు, జడజ గారు, సత్యనారాయణ గారు, నారాయణ గారు, నాయక్ సంజయరావు గారు, యాకూబ్ హుస్సేన్ సాబ్, విశ్వనాథన్ గారికి, అశోక్ రావు గారు సన్మానిస్తున్నారు. మరి ఇక్బాల్ సాబ్ గారు మరి వారు
75 జనవరి నాడు జరుపుకుంటున్నారు. మరి వారు 100 సంవత్సరాల పైగా జీవించి మరి ఆయురారోగ్యంతో ఇంత సమావేశం చేయడం ఏంటంటే జిల్లాలో ఎవ్వరు ఉన్న మన నాయ బ్రాహ్మణులు ముందుకు తీసుకుపోవాలని చెప్పి ఇన్ని ప్రయత్నం చేసి ఫోన్లు చేసి వీళ్ళందరినీ ఒక దగ్గరికి చేర్చి జిల్లా లెవెల్లో ఇంత పెద్ద స్థాయిలందరికీ నా యొక్క ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా మన మహిళా ఉద్యోగ సంఘాల మహిళా అధ్యక్షురాలు అయినటువంటి మన వేదిక మీద ఉన్న పెద్దలకందరికీ నా యొక్క నమస్కారాలు, కృతజ్ఞతలు. పర్వాలేదు, కుల సంఘాలు పెద్దలు, అక్కలు, అన్నలు, తమ్ముళ్ళు అందరికీ ఏంది అంటే మన సంఘం న్యాయ బ్రాహ్మణ్ అసోసియేషన్ సంఘం, మళ్ళా ఎంప్లాయీస్ అసోసియేషన్ సంఘం తరఫున మనోళ్ళు ఎంత ఉత్సాహంగా ఉన్నారు. మారుమూల ప్రాంతాలలో కూడా వాళ్ళు లేడీస్ కానీ జెంట్స్ కానీ మన కులం అనేది మేమైతే కమిటీ నుండి మీ ఓటు కానీ అది చాలా చెల్లగాటము. మనం అనుకుంటాం 2 ఓట్లతో వచ్చినాం 5 ఓట్లతో వచ్చినామని, కానీ అది కాదు, సాహసమే అది. కాబట్టి అందరూ ధైర్యంగా ఉండి మనం లేడీస్ కానీ జెంట్స్ కానీ అన్నలు తమ్ముళ్ళు కొడుకులు మనకు ఎవరున్నా వాళ్ళకి ధైర్యం చెప్తుంటే ముందు మన మంగళ సంఘము ఏంది వీళ్ళు అనేది ఇప్పుడు సగం వచ్చేసింది. ఇంకా వాళ్ళకి తెలుస్తుంది. ఇప్పుడు తమ్ముడు ఏది పోతిరెడ్డిపల్లి చెప్పిండు కదా, ఆ చిన్న దానికే గంత ఉందంటే మనం ఇంకా చేసుకుంటా అంచెలంచెలుగా పోతుంటే అరే వీళ్ళు కూడా పెద్ద ఎత్తున ఉన్నారు అని చెప్పేసి అవగాహన వచ్చేస్తుంది ప్రజల్లోకి. కాబట్టి మన లేడీస్ కానీ జెంట్స్ కానీ ఎవరు భయపడకుండా ముందొచ్చి మనము అన్నిట్లో ముందుండాలని చెప్పేసి నా యొక్క మనవి. వెనకాడకుండా ముందు ఏమంటే మన ఫ్యామిలీని మనం తీసుకొచ్చి మనం ముందు ధైర్యం వాళ్ళకి ఇస్తే వాళ్ళు ఎక్కడైనా స్టేజ్ మీద స్టేజ్ ఫియర్ లేకుండా వాళ్ళు వచ్చి ఉండగలుగుతారు. అరే వాళ్ళు ఉన్నారు మేము పోవాలి అనే ఉద్దేశం వాళ్ళకు కూడా కలుగుతుంది. ఇప్పటికైతే లోపలనే ఉన్నారు, బయటకు రాలేకపోతున్నారు చాలామంది. ఇప్పుడైతే కొంచెం అవగాహన వస్తుంది. ఇప్పుడు 4 గంటలు వచ్చింది, 4 ఉన్నారు, ఉప సర్పంచులు ఉన్నారు. మహాలక్ష్మి రానట్టుంది ఆమె ఉప సర్పంచ్. అయితే ఉన్నారు 5 మంది ఉన్నారు. 5 మందికి నెక్స్ట్ టైం 10 మంది 15 మంది 20 మంది అయినారనుకో మహిళలు ఎక్కువైపోతారు. మనల్ని కూడా మన ఫ్యామిలీలో ఒకరు గెలిచిండ్రు అంటే మనకు ఎంత సంతోషం ఉంటుంది, పండుగలాగా ఉంటుంది. అది చిన్న పోస్టు కానీ పెద్ద సినిమాకు మనకు తెలియదు. ఎట్లా తెలుస్తుంది? అక్కడికి వచ్చినందుకు తెలుస్తుంది. అందుకనే అందరూ ఒకసారి కలవాలని చెప్పేసి వాళ్ళ ఉత్తేజంతో ఇప్పుడు 15 రోజుల సంది మిమ్మల్ని పిలవాలి, మీకు సత్కరించాలి, అందరి ప్రయత్నాలు చేసి ఏకదాటిగా ఉండాలని చెప్పేసి వాళ్ళు కూడా చేసినందుకు వాళ్ళకు కూడా కృతజ్ఞతలు తెలియజేస్తూ మీరు కూడా ఇంత కష్టపడి ఇక్కడ దాకా వచ్చినందుకు మీ అందరికీ నా యొక్క కృతజ్ఞతలు. నమస్కారం, నా పేరు సాయినాథ్, నేను జర్నలిస్టు, మన పట్టణ వర్కింగ్ ప్రెసిడెంట్ని, జిల్లాకు సలహాదారులను. జై నాయి, జై నాయి. నేటి సమావేశానికి విచ్చేసినటువంటి గ్రామ పంచాయతీలో ఎన్నికైనటువంటి సభ్యులు, వార్డు మెంబరు, ఉప సర్పంచ్, సర్పంచులకు నా నమస్కారం. నేడు ఈ నాయి బ్రాహ్మణుల సమావేశం సంగారెడ్డి డివిజన్ అధ్యక్షులుగా పనిచేస్తున్నారు. ప్రస్తుతానికైతే మన సంఘానికి చాలా సంతోషకరమైన విషయము. ఎందుకంటే అంత మహిళలందరూ ముందుకు వచ్చి మాణిక్ ప్రభు గారు మాట్లాడాల్సిందిగా కోరడం జరుగుతాం. సంగారెడ్డి నాయ బ్రాహ్మణ సేవా సంఘం అధ్యక్షుడు, పట్టణ అధ్యక్షుడు, మా మామగారు జిల్లా అధ్యక్షుడు. ఇంత కారణం ఇప్పటిదాకా జరిగిన కారణం అయితే మా అమ్మ ఇంత పెద్ద చేయడం చాలా బాగుంది. ఆరోగ్యరీత్యా నాకు మాట్లాడడం చాలా కష్టమవుతుంది కాబట్టి దయచేసి మీరందరూ క్షమించాలి. మా మామగారు ఈ కార్యక్రమానికి ఇంత గొప్ప కావడానికి కారణం మా జిల్లా అధ్యక్షుడు నాగభూషణం గారు. అయితే మన దగ్గర ఉన్న సోదరులందరికీ మా యొక్క అభినందనలు, మీ అందరికీ నా యొక్క అభినందనలు దయచేసి కానీ ప్రతి ఒక్కరికి పేరు పేరు ధన్యవాదాలు. కొత్తగా గెలిచిన మెంబర్లు, ఉప సర్పంచులు, సర్పంచ్ ధన్యవాదాలు. ఇప్పటి వరకు అయితే తక్కువ సందేశాన్ని ఇవ్వాల్సిందిగా కోరుతాం. చిన్నలకు అందరికీ నమస్కారం. పక్కలకు అందరికీ అందరికీ మన 3వ నెంబర్ సెకండ్ ఆత్మీయ మండలం నుంచి 3వ నెంబర్గా గెలిచాం. మనకు 95 అపోజిట్ 4 వచ్చాయి, 99 మనకు. సభలలో వచ్చిన జిల్లా అధ్యక్షులు మామిళ్ళ నాయక్ గారు, మన ఉద్యోగ సంఘాల అధ్యక్షులు యాదయ్య సాబ్ నాయక్ గారు,
రిటైర్డ్ ఎంఆర్ఓ మన కృష్ణయ్య సార్ గారు మరియు జిల్లా పంచాయత్ మన జిల్లా యొక్క మన నాయ బ్రాహ్మణ సంఘం కార్యదర్శి రాజారాం నాయ్ గారు, టౌన్ సంగారెడ్డి పట్టణ టౌన్ అధ్యక్షులు ప్రభునాయ్ గారు, దత్తు గారు మరియు సునంద గారు, వీరందరికీ పేరు పేరున మీ అందరికీ నా యొక్క జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్గా మీకు నమస్కారం తెలియజేస్తున్నాను. అయితే ముఖ్యంగా సంతోషించాల్సిన విషయం ఏంటంటే ఎప్పుడైతే మనం ఈ స్థాయికి వచ్చామో ఇప్పుడు మెంబర్గా గెలుచుకొని నాకు రావడానికి కారణం మన లోపల చైతన్యం లేకపోవడం వల్లనే ఇంతవరకు రాలేదు. కానీ 1980 తెలుగుదేశం పార్టీ వచ్చినప్పుడు పబ్లిక్లో చూపించండు ఎన్టీ రామారావు ప్రజలేంది, ప్రజలకు కావాల్సిన కార్యక్రమాలు ఏంది అనేది చూపించి ప్రజలకు ఏ రకమైనటువంటి మన ఎన్జిఓస్ యాదయ్య సార్ అధ్యక్షులు గారికి, మన గౌరవ అధ్యక్షులు ఎంఆర్ఓ సాబ్ కృష్ణయ్య గారికి, మన శివకాంతం, మన రాజారాం, మాణిక్ ప్రభు, మా సుధామణి, మా మురళి, వీరన్న, మా సాయినాథ్, మరి శ్రీశైలం, రాము, ప్రతి మన అక్కడి నుంచి గ్రామ పంచాయతీ నుంచి వచ్చిన సర్పంచులు కానీ, ఉప సర్పంచులు కానీ, మెంబర్స్ కానీ, వారందరికీ నా యొక్క పేరు పేరు మీ అందరికీ ధన్యవాదాలు. ఈ కార్యక్రమం మన ఇంకోటి ఏంటంటే మన నాయి బ్రాహ్మణులను ప్రోత్సహించాలి, మనము రాజకీయంగా ఎదగాలి. ప్రతి మున్సిపాలిటీలో కానీ మన ఎంపీటీస్లో కానీ దానికి మనం ముందు మన కులాన్ని తీసుకుపోవాలనే ఉద్దేశంతో ఈ ఉద్దేశంతో ఇప్పటిదాకా మనం ఈ మీటింగ్లు పెట్టుకున్నాము. ఇప్పటిదాకా పెట్టుకున్నందుకు మెరుగిట ఈ పంచాయత్ ఎలక్షన్ల గెలిచినందుకు చాలా మీ అందరికీ నా యొక్క ధన్యవాదాలు. మీరు భయపడకుండా మీ వార్డులల్లో మీ పేరును వినిపించాలి. మీ మెంబర్స్ కానీ, ఉప సర్పంచులు కానీ ప్రతి దానికి కొట్లాడి మీ హక్కును ఏమున్నదో మన నాయ బ్రాహ్మణులకు చేర్చాలి. ఆ గల్లీకి ఏ పని ఉన్నా కానీ మీరు చేసి పెట్టాలని నా యొక్క మనవి. ఈ అవకాశం నాకు ఇచ్చిన పెద్దలందరికీ నా యొక్క ధన్యవాదాలు. నమస్కారం అందరికీ. వట్పల్లి మండలం పోతులబోడ గ్రామం. నా పేరు రవీందర్. మా ఫాదర్ రిటైర్డ్ టీచర్ నర్సింహులు. ఆయన మరణించినాడు. ధన్యవాదాలు. కార్యక్రమానికి అతిరథ మహారథులు, గౌరవనీయులు పెద్దలు, జిల్లా నాయకులు, మా యాదయ్య సారు, కృష్ణయ్య సారు, సుధామణక్క, మా శివకాంతం సారు, మా భూషణం నాయ్ అధ్యక్షులు, మా ప్రభన్న ఆధ్వర్యంలో ఇంత ఘనంగా ఇంత ముంగటికి పోతున్న మన కార్యక్రమాలను చూసి ఎదుటి వానికి దడ ఉట్టుకొచ్చి, ఇక నేను పేరు తీసుకోదలుచుకోలేదు కానీ దడ ఉట్టి కాళ్ళల్లో కట్టబెట్టడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు కొంతమంది. ఆ కట్టబెట్టే ప్రయత్నం తిప్పికొట్టంగా వ్యూహం మన దగ్గర ఉన్నది. మా మారేపల్లి నరసింహాన్ని ఒక్కడు జాలుతానికి అదేవిధంగా ఈనాటి కార్యక్రమంలో ఇంతమంది ఘనంగా సత్కరించుకుంటూ ఉంటే, సన్మానం చేస్తూ ఉంటే ఎదుటోళ్ళు కూడా కొంతమంది చెడగొట్టడానికి ఉంటారు. ఈ స్థాయిలో ఇంతమంది తేవడానికి, ఇంత ఘనంగా చేయడానికి అనేక కారణాలు. దీనికి వెనుక కష్టం ఎందుకుందనేది ఇక్కడున్న నాయకులకు ప్రతి ఒక్కరికి తెలుసు. ఈరోజు ఇంత ఘనంగా గత సంవత్సరం సంది మీరు వెనుకకు తిరిగేసుకుంటే మా అక్క సుధమానక్క, మా యాదయ్య సారు, మా శివకాంతం సారు, మా భూషణం సారు, మా దత్తు సారు లేడు, మా ప్రభన్న, మా సాయినాథ్ అన్న, అనేక మందికి రాత్రి పగళ్ళు రేయి పగళ్ళు కష్టపడుతూనే ఉన్నారు. ఇప్పటికీ సంఘం కోసం, కులం కోసం, దేనికోసం మనం ఇలా చేయడం వల్ల మాకేమైనా వస్తుందా, నాయకులకు ఏమైనా వస్తుందా, జిల్లా నాయకులకు ఏమైనా వస్తుందా అంటే లేదు. కేవలం ఏంటి, మన కులం గౌరవంగా నిలబడాలి. మన కులం సమాజంలో నిర్వీర్యంగా నాయి బ్రాహ్మణ కులం అనేది ఒకటి ఉన్నది. అది ఐక్యంగా ఉన్నది, అది ఘనంగా ఉన్నది. నాయకులు ఉన్నారు, అందరూ ఉన్నారు. అందరూ మంచిగా ఇతర కులాలతో పోలిస్తే ఇప్పుడిప్పుడే మనం ముంగటికి పోతా ఉన్నాం. ఆ పోతా ఉన్న దాని సమయం చూసి ఎవడో ఒకడు కాళ్ళల్లో కట్టబెట్టే ప్రయత్నం చేస్తూ ఉంటే భరించడానికి ఇక్కడ ఎవడు లేడు. ఇది మాత్రం తప్పకుండా సహించేది లేదు. మేము కూడా ఖచ్చితంగా మా వ్యూహాలు మాకుంటాయి,
మీరు ఏం చేయదలుచుకున్నారో మీతోని